కొడంగల్ నారాయణపేటకు నీళ్లు బాజాప్తా కరవేణ నుంచి బాజాప్తా పోయేటట్లుగా కెనాల్లు లో లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ను డిజైన్ చేసిండు కేసీఆర్. టెండర్లు కూడా పిలిచిండ్రు. ప్రభుత్వం పోగానే ఈ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లను కెనాలను క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. చేసి ఏం చేస్తుండే ఆయన, నేను జూరాలకి వెళ్ళి ఎత్తిపోతలు పెట్టుకుంటా అంటాడు. కొడంగల్కు నారాయణపేటకు సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వాల్సిందే. అది మా తలంపు, నీ తలంపు కాదు. నీకెన్నడూ అది లేదు. దానికోసం మేము ఇంత ప్రయాసపడ్డం చేసినాం. తక్కువ ఖర్చుతోనో ఎక్కువ ఆయకట్టుకు 1,06,000 పైచిలకు ఎకరాలకు మేము డిజైన్ చేసిన దాంట్లో కొడంగల్కు నీళ్లు పోతే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికంటే తక్కువ నీళ్లు ఇలా వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. దానికి నీళ్ళు ఎక్కడివి? ఓ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపు ఉండాలి. ఎక్కడివి అంటే భీమాకి ఏదైతే గతంలో 20 టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉండేనో దాంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి 5 టీఎంసీలు ఆయన తీసుకొని దానికి పెట్టుకుంటా అంటాడు. ఈ సాంకేతికంగానే కాదు, చట్టపరంగా కూడా ప్రయోజన రీత్యా కూడా ఇది వ్యతిరేకమైంది. ఎందుకు? 20 టీఎంసీలు భీమా కింద ఒరిజినల్ భీమా ప్రాజెక్టు మనం కట్టవలసిన ప్రాజెక్టు అబాండన్ అయింది కాబట్టి, రద్దు చేయబడింది కాబట్టి నికర జలాలలో ఒక 20 టీఎంసీల నీళ్లు భీమా కోసం మీరు ఎత్తిపోతల ద్వారా పెట్టుకోండి అంటేనే భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 అనేటువంటివి ఉనికిలోకి వచ్చినాయి. ఆ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఆయకట్టు ఆల్రెడీ 2 లక్షల ఎకరాలకు సరిపోయిన ఆయకట్టు ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. 20 టీఎంసీల నీళ్లను వాడుకునేటువంటి ఆయకట్టు డెవలప్ అయ్యింది ఆల్రెడీ. ఇటు మక్తల్లో కానీ, దేవరగడలో కానీ, వనపర్తిలో కొంత భాగం, కొల్లాపూర్లో. ఈ ఆయకట్టులోని 5 టీఎంసీల నీళ్ళన్నీ నారాయణపేట తీసుకుపోతాం, కొడంగల్ తీసుకుపోతా అంటాడు. ఈ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు భంగం. అది నీకు పైనుంచి ఆల్రెడీ కరవేణ నుంచి వస్తుంది, కాలువ దొరికితే వస్తుంది అంటే అది వద్దంటాడు. అది కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి. ఏది అసలు వీళ్ళ ఆలోచన ఎక్కడైనా చక్కగా ఉందా? నీళ్లు గతి లేని చోట భారీ ప్రాజెక్టు ఎత్తిపోతలు పెడతా అంటాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఏ సాంకేతిక నిపుణులు నీకు ఇది ఆమోదయోగ్యమని చెప్పిండ్రు? జూరాల కట్టగాడికి వచ్చి ఆ సాంకేతిక నిపుణులు ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు తోలుకొని వచ్చి ఇది ఎట్లా ఆమోదయోగ్యమో, పాలమూరు రంగారెడ్డి నువ్వు ఎట్లా పడుకోబెట్టినవో, ఎందుకు పడుకోబెట్టినవో వివరణ ఇచ్చి ఇక్కడి నుంచి తీస్తే ఎట్లా చట్టసమ్మద్దమవుతుందో, న్యాయబద్ధమవుతుందో, ఎట్లా సాంకేతిక బద్దమవుతుందో వివరించు. 2 గంటలు నువ్వు టైం తీసుకో, 2 గంటలు మేము టైం తీసుకుంటాం. ప్రజలకు వివరిద్దాం లైవ్ వీడియోలు పెట్టి. ఇప్పటికీ అదే మాట్లాడితే యాసంగికి నీళ్ళు లేవంట. నేను మొదలే ప్రారంభమే చెప్పిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము క్రాప్ హాలిడే ఎందుకు ఇవ్వలే? తండ్లాంటి నీళ్ళు ఎట్లు ఇచ్చినాం రైతులకు? మాకు ఆనాడు మాకు అనుకూలమైన ప్రభుత్వాలు లేవే కర్ణాటకలో. ఇలా కర్ణాటకలో కూడా మీ ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ సర్కారు కదా. రైతులకు నీళ్లు ఇచ్చి జూరాలకు వెళ్ళి నీళ్లు తక్కువైతే కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి అలమటికి వెళ్ళి ఇంత ఇడిపించుకొని 1-2 టీఎంసీల అవసరాన్ని బట్టి ఇడిపించుకుంటే ఇక్కడ రైతులకు పంటలు పండవా? పాలమూరు బిడ్డ నేను పొడుగా మాట్లాడుతాం. 2 మంత్రులు కూడా చెరోదిక్కు డోలు వాయిస్తూనే ఉంటారు 24 గంటలు. మరి అక్కడ మీ ప్రభుత్వమే ఉంది కదా. క్రాప్ హాలిడే ప్రకటించే సిగ్గనిపోయేది రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఇన్ని వర్షాలు పడ్డ సంవత్సరంలో. అది కూడా మొదటి ప్రాజెక్టు, కృష్ణానది మీద ఉండేటువంటి మొదటి ప్రాజెక్టు మీద నీళ్ళు ఎన్నికే చేతగాక మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాను ఈ అని ఎగిలిచ్చి నవ్వుతారు. రైతుల జీవితాలతో పరిహాసం ఆడతారా? వ్యవసాయదారుల క్రాప్ హాలిడే ఎందుకు? మీ సర్కారు క్రాప్ హాలిడే తీసుకోండి. ఓకే, రైతుల క్రాప్ హాలిడే ఎందుకు? మీ పాలనకు హాలిడే తీసుకోండి. చేతగాని పరిపాలన మీది. ఇంతకంటే అసమర్థత ఉంటుందా? మీరు ఇష్టమనేది ఏమి ఇయ్యలే. సరే, ఆ ప్రజలకు అర్థమైపోయింది, రిజిస్టర్ అయిపోయింది. బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్నిటికీ ఎన్ని తిప్పలు పెడుతుండ్రో జనం పడుతూనే ఉన్నారు, రైతుల పాటలు పడుతూనే ఉన్నారు. ఓకే, ఇక యూరియాది కాదు ఒక్కొక్కటి ఇక షాపులు ఏనికే గతి లేదట కానీ మన వాళ్ళు యాపలు ఇస్తారట యూరియాను. మీరు కూడా మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కొంత పొలం ఉన్నోళ్ళే ఉంటారు కదా. లేనోళ్ళు కొద్ది మంది ఉండొచ్చు కానీ ఎక్కువ మటుకు ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులే ఉంటారు కదా.
అంత గ్రామీణ ప్రాంతం వాళ్ళే కదా. ఏంది అసలు వీళ్ళ అవగాహన ఏంది? మాట్లాడితే చాలు, ఓ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో మొత్తం నీళ్ళని మొత్తం 200 నష్టం చేసిండు, జలదోపిడీ అయిపోయింది. అరే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడనికే. ఇట్లా మాట్లాడితే ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశం సాంకేతికంగా ఆధారాలతో పాటు మేము 100 సార్లు ఎత్తి చూపించినా కూడా వాడికి ఏమి జవాబు ఇవ్వకుండా మేము తోసిన అబద్ధాలే మాట్లాడతాం, మాట్లాడిన అబద్ధాలే 100 సార్లు మాట్లాడతాం అంటే వాళ్ళని ఏమనాలి వాళ్ళను? ఇప్పుడు మీకు ఇంకా బాగా జనానికి పోవాలి, అర్థం కావాలనేటువంటి తపనతో నేను చెప్తున్నా. ఈ జూరాల మీద ఆధారపడ్డటువంటి కింది ఆయకట్టు, మీరంటే పైన ఉన్నారు, మా కింద ఉన్నా లేకున్నా మా రామ్మోహన్ అన్న ఇక్కడ దబాయిస్తాడు, నీళ్ళు తీసుకుంటాడు, ఇక్కడ వారిస్తాడు, సంతోషమే. రైతులు అందరూ బతకాల్సిందే. నేను మంత్రి ఉంటే నాతోనే కూడా కొట్లాడి ముందు మాకియాల్సిందే, మాకియకుండా నువ్వెట్లా తీసుకుపోతావని మాతో పొట్లాడేది. ఓకే, ఎవరైనా రైతులే బతకాల్సిందే, కింద ఉన్నా మీద ఉన్నా. ఓకే, పైన ఉన్న వాళ్ళకి ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది, తుమ్కాడు ఉన్న వాళ్ళకు ఎట్లయినా అడ్వాంటేజ్ ఉంటుంది, దాని ఎవరు కాదనిలేరు. ప్రాజెక్టు కాడ కానీ నది కాడ కానీ మొదలున్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది చరిత్రను తిరగరాసింది ఆంధ్రోళ్ళు. పైన ఉన్నటువంటి వాళ్ళకి లేకుండా కింద మాత్రమే బాగుండేటట్లు ఒక ఆనవాయితీని ప్రపంచానికి అందించినటువంటి పుణ్యపురుషులు ఆంధ్ర పరిపాలకులు. నది వచ్చే పై ప్రాంతాలు మొత్తం ఎండిపోయినా కింద మాత్రం డెల్టాలు మాత్రం సుభిక్షంగా ఉండేటట్లు పరిపాలన అందించిన గొప్ప గొప్ప మహానుభావులు ఆంధ్ర పరిపాలకులు. అందుకే ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా చివరి ఆయకట్టు కూడా నీళ్లు అందాలని. మనకేమైతుంది జూరాలలో 17.8 టీఎంసీ, 17.8 అంటే దాదాపు 18 టీఎంసీలో కట్టవలసినటువంటి దాన్ని కుదించి కట్టిన దుర్మార్గం వల్ల రెండో పంట వచ్చేటప్పటికి మనకు సఫిషియెంట్ రెయిన్స్ లేకపోయినా, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోయినా జూరాల నీటిలో కొరత ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, యాసంగిలో కిందికి పోయే వరకు 20వ డిస్ట్రిబ్యూటర్ దాటంగానే, పెబ్బేరు కాడు ఉంటుంది 20వ డిస్ట్రిబ్యూటర్, 40 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి ఒక ఎడమకాల కిందనే. అంటే పెబ్బేరు వరకు సగం ఆయకట్టే జూరాల లెఫ్ట్ కెనాల్ కింద, మిగతా సగం అంతా పెబ్బేరు దాటినాక ఉంది. ఏమైతుంది, నీళ్ళు అందక రైతులు, ఇక్కడ రైతులు అక్కడ రైతులు, కాలువల దగ్గర ఒకటే పంచాయతీలు, పీకులాటలు, వీళ్ళు తెరిస్తే వాళ్ళు బంద్ చేయ, వాళ్ళు తెరిస్తే వీళ్ళు బంద్ చేయ. ఈ బాధలు భరించలేక ఇంజనీర్లతో సంప్రదిస్తే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఈ రోజు కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా ఏనాటికైనా ఈ సమస్య ఉంటుంది. కారణం జూరాల చిన్నగా ఉంది కాబట్టి జూరాల కింద పూర్తి ఆయకట్టు చివరి ఆయకట్టుకు నీళ్లు పోవాలంటే వేరే మార్గమే లేదు సార్. ఇక గోపల్ దిన్నే రిజర్వాయర్ అయితే ఆన్లైన్ రిజర్వాయర్ ఉందో ఎడమకాలువ కింద పెబ్బేరు దాటినాక, ఈ గోపల్ దిన్నే రిజర్వాయర్ కానుంచి ముందుకు నీళ్లు లేవు. ఇంకా ఎప్పుడో దయాదాక్షిణ్యాలకు దీన్ని వదలాల్సిందే. మిరపచేనులో శనగలో ఇంకేదో ఎండిపోతుందంటే ఆఖరికి ఒక తడి ఇట్లా గొంతు తడిచినట్టు దడపాల్సిందే తప్ప నీళ్లు లేవు సార్. మరి ఏం చేయాలంటేనంటే, పైన కేఎల్ఐ అయితే ఉందో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీశైలంలోకి వెళ్ళి ఏవైతే తీస్తున్నామో నీళ్లు మనం కేఎల్ఐకి వెళ్ళి, ఈ కేఎల్ఐ పోయిన సంవత్సరం 220 రోజులు నడిచింది పంపులు. కొంతమంది పుణ్యాత్ములకు గొప్ప గొప్ప మేధావులకు సలహా ఇస్తున్నా, శ్రీశైలంలో పెట్టినాము కాబట్టే కేఎల్ఐ అనేటువంటి దాన్ని ఆనాడు మన ఇంజనీర్లు దివంగత రంగారెడ్డి ప్రతిపాదించింది. అది పాలకుల దురదృష్టి కాదు, అది తెలంగాణ టీపీ కడుపులో ఉండేటువంటి ఇంజనీర్లు వాళ్ళు తపన పడి దాని లెవెల్ అక్కడ ఫిక్స్ చేసిండ్రు. కేఎల్ఐలో డెడ్ స్టోరేజ్ దగ్గర ఫిక్స్ చేసిండ్రు 802లో. కాబట్టి శ్రీశైలంలో బురద నీళ్లు తేలేదాకా కూడా నీళ్లను కొట్టుకునేటువంటి వెసులుబాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులకు ఉంటుంది. అందుకోసమే సంవత్సరంలో తక్కువలో తక్కువ 200-220 రోజులు కల్వకుర్తి పంపులు నడుస్తాయి. ఈ నడిచిన కారణంగా ఏమవుతుంది, వానకాలం యాసంగికి ఇబ్బంది లేకుండా అక్కడ మనం నీళ్లు తెచ్చుకుంటాం. ఆ వెసులుబాటు ఉండబట్టి ఏమవుతుందంటే, సంవత్సరం పొడవునా మీకు నీళ్లు పారేటువంటి ఏరియా ఎక్కడుంటే అక్కడ పారవాటకం నీళ్లు ఉంటాయి, రీజనరేటెడ్ వాటర్స్ అంటే ఎక్కిపారే నీళ్లు ఉంటాయి. ఆ ఎక్కిపారే నీళ్లతోనే వాగులు వంకలన్నీ మళ్ళీ పారుతూనే ఉంటాయి కిందికి. సో అట్లా పారేటువంటి ఒకనొక వాగు సింగోటం చెరువులోకి వెళ్ళి కిందికి డౌన్ స్ట్రీమ్ పోయి మళ్ళా కృష్ణాలే కలుస్తుంది. దానికే మేము ఏం చెప్పినామంటే, ఆ పారవాటక నీళ్లు కొత్తగా ఎక్కడి నుంచి తోడే నీళ్లు అవసరం లేదు. జస్ట్ సింగోటంకి వెళ్ళి గోపల్ తినేదాకా ఒక కెనాల్ తోగి ఇడిచి పెడితే చాలు. ఈ రీజనరేటెడ్ వాటర్స్తోనే ఈ గోపల్ తినే సంవత్సరం పొడవునా కూడా ఫుల్ ఉంటుంది. తద్వారా
గోపాల్ దిన్నె నుంచి ముందుకు ఉండేటువంటి 16-17 డిస్ట్రిబ్యూటర్లు మొత్తానికి కూడా సఫిషియెంట్ గా నీళ్లు ఉంటాయి అని మేము కేసీఆర్ గారిని ఒప్పించి ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఎన్నికల కంటే చాలా ముందు దాదాపు సంవత్సరం ముందు 150 కోట్లతోన సింగోటం గోపాల్ దిన్నె లింక్ కెనాల్ను ఏది జూరాల కెనాల్ నీళ్లు తక్కువ అవుతున్నాయనే సింగోటం గోపాల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ను మంజూరు చేపించినాం. హర్షవర్ధన్ రెడ్డి నాయంబడి పడితే నేను హర్ష ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి చేయించినాం. టెండర్ అయింది, పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు చేసేటువంటి ఘనత వహించినటువంటి గుత్తేదారు కూడా ఎవరు? ఇప్పుడు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకే వచ్చింది. అది ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ, అంతకంటే ముందు ఏడాది ముందు మొదలు పెట్టిండు. ఎప్పుడో అయిపోవాలి ఈ పాటికి, తీస్తలేవు. ఈ జూపల్లికి ఆ సోయి ఉండదు. అడిగి ఆ దమ్మున కంప్లీట్ చేస్తానంటే ఈ జూరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇటు జూరాలకు ఆ ప్రాంతం నుంచి ఉండే మిగతా రైతులకు మెలుగుతుంది, అక్కడి రైతులకు మీద తొందరగా కంప్లీట్ చేసి నిలుద్దాం అనేది ఉండదు. ఉండకపోగా అప్పుడు శాంక్షన్ మేము తెస్తే